వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పొత్తులంటే మొక్కజొన్న పొత్తులు కాదండోయ్, కడుపులో కత్తులు. ఇప్పుడు కూటమిలో అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఏదో అనుకుంటే ఇంకేదో జరిగినట్లు ఓట్లు చీలకూడదని పొత్తులు పెట్టుకుంటే పార్టీల్లోనే చీలికలు వచ్చేసే పరిస్థితి. ఎందుకు తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. ఏపీ కూటమిలో కలవరం మొదలైంది. టీడీపీ, బీజేపీ, జనసేనలో తిరుగుబాటు ఎజెండాలు మొదలైపోయాయి. మూడు పార్టీల నేతల్లో అసంతృప్త జ్వాలలు పీక్ స్టేజ్ కి చేరిపోయాయి. కలిసి సాగాల్సిన కూటమిలో ఈ లెవెల్లో విభేదాలు కనిపిస్తే మరి అనుకున్న లక్ష్యం చేరేనా? ఇల్లలకగానే పండుగ కాదు, పొత్తులు కుదరగానే గెలుపు రాదు. ఊరికే అనలేదు మన పెద్దలు, ఊరుకున్న ఉత్తమం లేదు. రాజకీయాల్లో ఒంటరిగా వెళ్లినంత సుఖమూ లేదని, ఏదో ప్రత్యర్థిని ఓడగొట్టాలని సిద్ధాంతాలు కలవకపోయినా, ఎజెండాలు వేరైనా, గ్రౌండ్ జీరోలో లుకలుకలు ఎదురైనా, నేతల మధ్య సమన్వయం లేకపోయినా పొత్తులు పెట్టుకుంటాయి రాజకీయ పార్టీలు. కానీ సీట్ల షేరింగ్ దగ్గర మొదలయ్యే తలనొప్పులు పవర్ షేరింగ్ దాకా కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలోనూ ఇదే జరుగుతోంది. పొత్తు పెట్టుకున్నంత స్పీడ్గా సీట్ల సర్దుబాటు కుదరడం లేదు. ఇప్పటి వరకు ప్రకటించిన సీట్లలోనూ అసంతృప్త జ్వాలలు రగులుతూ ఉంటే, ఇక ముందు ప్రకటించబోయే సీట్ల విషయంలో పొత్తుల పోట్లాట జరుగుతోంది. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇంకా 19 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సింది. ఓవైపు మూడు పార్టీల్లోనూ ఇప్పటి వరకు ప్రకటించిన కొన్ని సీట్లలో మార్పు కావాలని కోరుతున్నాయి. పొత్తులో భాగంగా మూడు పార్టీల్లో ఉన్న సీనియర్ నేతలకు మొండి చెయ్యి చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సీనియర్లలో అసహనం పెరిగి అది రేపటి ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదన్న అంచనాలు అధినేతలను మరింత కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఇన్నాళ్లు పార్టీకి లాయల్ గా ఉండి జెండా మోసిన నేతలను వదిలి నిన్న మొన్న వచ్చిన పారాషూట్ నేతలకే ప్రియారిటీ ఇవ్వడం సీటు ఆశించిన వారి ఆగ్రహానికి కారణమవుతోంది. టీడీపీ, జనసేనలో అసంతృప్త జ్వాలలు ఊహించని విధంగా తీవ్రమవుతున్నాయి. కొందరు ఏడుస్తూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే, మరికొందరు దీక్షలు చేస్తూ టికెట్ తమకే ఇవ్వాలంటూ హైకమాండ్కు తమ ఉద్దేశాన్ని తెలుపుతున్న పరిస్థితి. తిరుపతి అసెంబ్లీ సీటు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లింది. జనసేన ఆరణి శ్రీనివాసులు పేరుని ప్రకటించింది. దీంతో ఆరణి శ్రీనివాసులకు కేటాయించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక టీడీపీ నేతలు ఆందోళనలో, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. టికెట్ సుగుణమ్మకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నాకే టికెట్ ఇవ్వడం జరిగింది. అయినా నేను ఓడిపోలేదు. అప్పుడు కూడా అంత గాల్లో కూడా నేను ఓడిపోలేదు. 13 రౌండ్లలో కూడా నేను 3000 మెజార్టీతోనే నిలిచాను. టీడీపీ కోసం అహర్నిశలు పనిచేశామని, ఇప్పుడు తిరుపతి టికెట్ దక్కకపోవడం బాధాకరమని సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన సర్వేలు ఏమయ్యాయి? ఎక్కడ్నుంచో వచ్చిన వారికి మద్దతు పలకమంటే నేను అంగీకరించినా పార్టీ క్యాడర్ అంగీకరించడం లేదని టీడీపీ, జనసేన అధ్యక్షులు తిరుపతి అసెంబ్లీ స్థానంపై పునరాలోచించాలంటున్నారు సుగుణమ్మ. దౌర్భాగ్యం ఏంటంటే, తిరుపతి నగర ప్రజలు కానివ్వండి, తిరుపతి నగర తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, అంటే ఈ రోజున వైకాపాలో ఉన్నటువంటి నాయకుల్ని మేము ఏ విధంగా అయితే ఈ 4-5 సంవత్సరాలు మాకు ట్రైనింగ్ ఇచ్చి తిట్టించారో, వాళ్ళకి మేము ఈరోజు చేతులు కట్టుకొని పని చేయాల్సి వస్తుంది. అంటే ఈ అసంతృప్త సెగ టీడీపీకే కాదు, జనసేనకు గట్టిగా తాకుతోంది. కాకినాడ సీటు ఆశించిన జనసేన నేత మాజీ మేయర్ సరోజ ఏకంగా ఆ పార్టీకే రాజీనామా చేశారు. పోతూ టన్నుల కొద్దీ బురదను జనసేన మీద, నాదెండ్ల మనోహర్ మీద చల్లి తన కోపాన్ని చల్లార్చుకున్నారు. అసలు జనసేనలో మహిళలకు, బీసీలకు విలువలేదని, నాదెండ్ల మనోహర్ లాంటి వారితో తాము చాలా ఇబ్బందులు పడ్డామంటూ ఓ పెద్ద బండపడేశారు. అలాగే జనసేనలోని బీసీ నేతలు ఇకనైనా మేల్కోవాలంటూ ఓ సలహా కూడా ఇచ్చారు సరోజా మేడం.
అయితే సరోజ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు జనసేన నేత ఉదయ్. మహిళలకు ఏ పార్టీలో లేని గౌరవం జనసేనలో ఉంది అంటూ సరోజ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈ చుట్టూ కాటరీ ఏదైతే ఉందో వాళ్ళకి భజన చేస్తున్న వాళ్ళకి అంతా బాగానే ఉంటుంది, లోపలికి బాగానే తీసుకెళ్తున్నారు. నాలాంటి వాళ్ళకి నాకు ఆత్మాభిమానం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి ఆత్మాభిమానం అని మాట్లాడతారు కదా. ఒక జెండా, దేశపు జెండాకున్న పొగరు ఆయనకుంటే ఆ దేశంలోనే పుట్టిన మహిళగా నాకు కూడా అదే పొగరుంది. అసలు మహిళలకు ఇవ్వాల్సిన వాల్యూ మా పార్టీ కన్నా ఎక్కువ ఇచ్చే పార్టీ ఇంకొకటి లేదు. యాక్చువల్గా మహిళా విభాగం అంటారు, ఇక్కడ మాత్రమే వీర మహిళ అని చెప్పి గర్వంగా చెప్పుకునే మహిళా విభాగం ఇది. సో ఎవరైనా ఒక ఇండివిజువల్స్ అసంతృప్తి పొందొచ్చు. ఇక కృష్ణా జిల్లా అవనిగడ్డలో టీడీపీ జనసేన పొత్తు పంచాయతీ మరో మలుపు తిరిగింది. జనసేనకు అవనిగడ్డ స్థానం దక్కింది. అయితే మండలి బుద్ధప్రసాద్ కు టికెట్ ఇవ్వాలని టీడీపీ నేతల డిమాండ్. సాయంత్రంలోగా టికెట్ టీడీపీ నేతకు కేటాయించకుంటే మోకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ గెలిచే అభ్యర్థి బుద్ధప్రసాద్ గారు, గెలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్ని సర్వే రిపోర్ట్లు కూడా అధిష్టానం దగ్గర ఉంది. ఆ సర్వే రిపోర్ట్ల ప్రకారమే మన ఈ సీట్ని తెలుగుదేశం పార్టీ అందులో బుద్ధప్రసాద్ గారికి కేటాయించాలని చెప్పి మనం కోరుకుంటున్న ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిర్ణయం తీసుకుని ఈ రోజే మనం ఏదో ఒక నిర్ణయం తీసుకుని అధిష్టానానికి పంపితే సాయంత్రం లోపల అధిష్టానంలో ఎవరున్నా సరే సాయంత్రం లోపల పిలుపు వచ్చి చర్చలు జరుపుతారని చెప్పి. ఇటు విజయవాడ వెస్ట్ సీటు పంచాయతీ పైన జనసేనలో నిశ్శబ్ద విప్లవమే జరుగుతోంది. పొత్తులో భాగంగా సీటు బీజేపీకి వెళ్లిపోయింది. దీంతో సీటు రాని జనసేన నేత పోతిన నానా రచ్చ చేస్తున్నారు. నిరాహార దీక్షలంటూ పవన్ పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఇక బీజేపీ తరపున ఇక్కడ బరిలో దిగాలనుకుంటున్న సుజనా చౌదరికి గెలుపు అంత ఈజీ కాదంటున్నారు. విజయవాడ వెస్ట్ లో ఓ సాధారణ కార్యకర్త అయిన షేక్ ఆసిఫ్ కు సీఎం జగన్ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు కోటాలో సుజనా చౌదరి బీజేపీ టికెట్ పై బరిలోకి దిగబోతున్నారు. అందుకే దీన్ని పేదలకు పెత్తందార్లకు మధ్య జరుగుతున్న పోటీ అంటూ వైసీపీ హైలైట్ చేస్తోంది. అయితే టికెట్ తనకే కేటాయించాలని లేకుంటే కూటమికే నష్టమని హెచ్చరిస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత చాలా మంది పార్టీని వదిలేసినా తాను పార్టీతోనే ఉన్నానని, పైగా ఆర్థికంగానూ అండగా ఉన్నానన్నది పోతిన మహేష్ పాయింట్. 2019 ఎన్నికల్లో గెలవకపోయినా 5 సంవత్సరాల నుంచి పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, ప్రజల కోసమే పనిచేశా. పశ్చిమ నియోజకవర్గంలో అణువణువు నాకు తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలతో మమేకమయ్యా. నేను పశ్చిమ నియోజకవర్గంలో పక్కా లోకల్, అందరవాడిని. నాకు సీట్ ఇవ్వడం న్యాయం, ధర్మం అని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను కూడా చూస్తా, పశ్చిమ సీటు ఖచ్చితంగా నాకే కేటాయించాలి. అప్పుడే న్యాయం, ధర్మం. కష్టపడిన వాడికి విధేయతకి ఇచ్చేటువంటి గుర్తింపే పోతిన మహేష్కి సీట్ ఇస్తే. ఇక తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్ పై టీడీపీలో నిరసనలు తారాస్థాయికి చేరాయి. పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీకి కేటాయించారన్న వార్తలపై కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అనపర్తి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా మొదటి జాబితాలోనే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తర్వాత జరిగిన పరిణామాల్లో 2 పార్టీలు బీజేపీతో జతకట్టాయి. ఇటీవలే బీజేపీకి కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాల్లో అనపర్తి కూడా ఉందని ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఇది కేవలం ప్రచారం కాదు, బీజేపీ సీట్ల జాబితాలో అనపర్తి కూడా ఉందని తేలడంతో ఆదివారం టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. నియోజకవర్గంలో బీజేపీకి చెప్పుకోదగ్గ నాయకుడు కూడా లేరని, అలాంటిది బీజేపీకి ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు టీడీపీ నేతలు. 2019లో విడివిడిగా పోటీ చేసిన పార్టీలు ఎన్నికలైన తర్వాత నుండి ఎవరికి వారు నియోజకవర్గ స్థాయిలో పనిచేసుకుంటూ వస్తున్నారు. 2019 నుంచి జనసేన పార్టీలో నియోజకవర్గాలలో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ చాలా మంది అభ్యర్థులు పనిచేసుకుంటూ వస్తున్నారు. 2024 ఎన్నికల కోసం 4 ఏళ్లుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మరోవైపు టీడీపీలో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం పొత్తు ఏర్పడడంతో కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటివరకు పనిచేసిన అభ్యర్థులు కాకుండా వేరే వారికి టికెట్ రావడంతో టీడీపీ, జనసేన నేతల్లో అసంతృప్తి తారాస్థాయికి పెరిగింది. పొత్తులో భాగంగా జనసేనలోకి వెళ్లే సీట్ల సంఖ్య కంటే టీడీపీకి వెళ్లే సంఖ్య ఎక్కువ ఉండడంతో జనసేన నుంచి పోటీ చేయాలని భావించిన అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
ఇప్పటివరకు పార్టీ కోసం కష్టపడి నియోజకవర్గంలో పనిచేసుకున్న తాము ఇప్పుడు మరో పార్టీ కోసం పని చేయాలంటే ఇబ్బందిగా ఉందంటున్నారు అసంతృప్త నేతలు. ఇప్పటివరకు ప్రత్యర్థులుగా భావించిన వాళ్లనే అభ్యర్థులుగా ప్రకటిస్తే వారి తరపున ఏ విధంగా ప్రచారం చేస్తామని బాహాటంగానే చెప్తున్నారు. ఎమ్మెల్యే అవ్వాలని చాలా మంది నేతలు జనసేనలో గత 4 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అలాంటి వారు టీడీపీ అభ్యర్థి కోసం నియోజకవర్గంలో పనిచేయడానికి అంత సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ జనసేన పొత్తు ఎంత స్పీడ్గా కుదిరిందో అంతే స్పీడ్గా 2 పార్టీ నేతల్లో అసంతృప్తి సెగలు బయటపడుతున్నాయి. మరి దీనిపై అధినేతలు ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడతారో చూడాలి. అధినేతలు ఒకటి తలిస్తే నేతలు మరొకటి తలుస్తున్నారు. కలిసి సాగుదాం అని పెద్దోళ్లుంటే కలిసి నడవాల్సిన చిన్నోళ్లలో చీలికలు 3 పార్టీల్లోనూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇది రాబోయే ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిస్తే అసలుకే ఎసరొస్తుందన్న ఆందోళన 3 పార్టీల పెద్దలకి నిద్ర పట్టనీయట్లేదు. సీట్ల దగ్గరే ఇంత సినిమా కనిపిస్తుంటే రేపు ఎన్నికల టైంకి మరింత ప్రమాదకరంగా మారే పరిస్థితి కదా. మరి ఈ గండం నుంచి గట్టెక్కే దారుందా? ప్రస్తుతం పెండింగ్ స్థానాలపై 3 పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటి వరకు టీడీపీ 138 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే అందులో కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా భీమిలి, చీపురుపల్లి, దర్శి, అనంతపురం అర్బన్, గుంతకల్లు, ఆలూరు స్థానాలపై సందిగ్ధతుంది. ముఖ్యంగా బీజేపీతో సర్దుబాటులో ఆతుని, ఆలూరు స్థానాలపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇటు జనసేన కూడా పెండింగ్ స్థానాలపై దృష్టి పెట్టింది. ఇంకా 3 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానంపై జనసేన నుంచి క్లారిటీ రావాల్సింది. పెండింగ్ లో ఉన్న స్థానాలు అవనిగడ్డ, బాలకొండ, విశాఖ సౌత్ అసెంబ్లీ, మచిలీపట్నం ఎంపీ స్థానంలో అభ్యర్థులను ప్రకటించాల్సింది. ఇవాళ రేపట్లో పూర్తి స్పష్టత రావచ్చని జనసేన వర్గాలు అంటున్నాయి. అయితే అవనిగడ్డ తమకే కేటాయించాలని టీడీపీ పట్టుబడుతోంది. మరోవైపు విజయవాడ వెస్ట్ సీటుపై బీజేపీ జనసేన మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇంకా భీమిలి, విశాఖ సౌత్ నుంచి జనసేన ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ 2 స్థానాల్లో సర్వే జరుగుతోంది. ఇక బీజేపీ మొత్తం 6 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తోంది. ఇందులో 6 ఎంపీ స్థానాలను ఆదివారం బీజేపీ ప్రకటించింది. దీంతో బీజేపీలో అసహనం తీవ్ర స్థాయిలో ఉంది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఉపయోగం లేకపోయిందన్న బాధ ఆ సీనియర్ నేతల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అరకు, తిరుపతి, అనకాపల్లి, రాజంపేట స్థానాలను బీజేపీ వలస నేతలకే కేటాయించింది. దీంతో ఆ పార్టీలో సీనియర్లైన జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి అసంతృప్తికి కారణంగా కనిపిస్తోంది. ఆదివారం రాత్రి ప్రకటించిన బీజేపీ 5వ జాబితాలో 6 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో రాజమండ్రి నుంచి ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తూ ఉండగా, నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మ, తిరుపతి నుంచి వరప్రసాదరావు, రాజంపేట నుంచి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ చేయనున్నారు. ఇంకా అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ఇంకా వెల్లడించలేదు. పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ చేయనుంది. తిరుపతి నుండి పోటీ చేస్తున్న గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ఆదివారమే బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన తొలి రోజే అనూహ్యంగా లోక్సభ సీటును దక్కించుకున్నారు. ఈ దఫా వైసీపీ నుంచి సీటు రాదని తేలిపోవడంతో వరప్రసాదరావు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కలిసి చర్చించారు. పవన్ కళ్యాణ్ సూచనతోనే వరప్రసాదరావు బీజేపీలో చేరినట్లు టాక్. తిరుపతి ఎంపీ సీటు కోసం గత ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రత్నప్రభతో పాటు దాసరి శ్రీనివాసులు ఆశించారు. కానీ చివరి నిమిషంలో వరప్రసాదరావు పేరు ప్రకటించడంతో రత్నప్రభ, దాసరి శ్రీనివాసులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇక నర్సాపురం స్థానానికి వైసీపీ నుంచి వచ్చిన ఎంపీ రఘురామకృష్ణంరాజు పేరు మొదటి నుంచి పరిశీలనలో ఉంది. టీడీపీ జనసేన చర్చల్లో కూడా ఆయన పేరే వినిపించింది. కానీ అనూహ్యంగా శ్రీనివాసవర్మ పేరు తెరపైకొచ్చింది. నర్సాపురం ఎంపీ స్థానం కోసం ఢిల్లీ పెద్దల చుట్టూ రఘురామకృష్ణంరాజు ప్రదక్షిణలు చేశారు. రఘురామ చంద్రబాబు కోసం పనిచేసే మనిషి అంటూ సీనియర్లు ఫిర్యాదు చేయడంతో బీజేపీ అధిష్టానం ఆయన్ను పక్కన పెట్టిందా అన్న చర్చ జరుగుతోంది. ఇక విశాఖ వెస్ట్ సీటు కోసం జీవీఎల్ గట్టిగా ప్రయత్నించారు. కానీ అధిష్టానం సీనియర్ల మొర విన్నట్లు కనిపించడం లేదు.
ఇప్పటికే తమ అభిప్రాయాలను లేఖల రూపంలో అధిష్టానానికి తెలియజేశారు కూడా. కానీ సీట్ల విషయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాటనే నెగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మామూలుగా సుజనా చౌదరి ఎంపీ సీటు కోసం గట్టిగా ప్రయత్నించారు. కానీ పురంధేశ్వరి సుజనాను ఎమ్మెల్యే బరిలో దింపాలని భావించారు. అందుకు తగ్గట్లుగానే పావులు కదిపి విజయవంతమయ్యారు. అంతేకాదు, భవిష్యత్తులో సుజన మంత్రి పదవికి పోటీ రావచ్చన్న ఆలోచనతోనే సుజనను ఎంపీ బరి నుంచి పురంధేశ్వరి చాలా వ్యూహాత్మకంగా తప్పించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు, అరకు ఎంపీ సీటు కొత్తపల్లి గీతకు కేటాయించడంలోనూ పురంధేశ్వరి మాటే చెల్లుబాటైనట్లు టాక్. కొత్తపల్లి గీతకు వ్యతిరేకంగా అధిష్టానానికి సీనియర్లంతా కంప్లైంట్ చేశారు. కొత్తపల్లి గీత పొలిటికల్ ట్రాక్ అద్భుతంగా ఏమీ లేదని, 2014లో వైఎస్ఆర్సీపీ అరకు ఎంపీగా గెలిచి పార్టీ ఫిరాయించారని, గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేసి ఆమె ఎంత దారుణంగా ఓడిందో అధిష్టానానికి గుర్తు చేశారట. గీత సామాజిక వర్గంపై ఇప్పటికే గిరిజన సంఘాలు ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావించడంతో పాటు గీతపై ఉన్న కేసులను వివరించారట. కానీ ఇవేమీ అధిష్టానం పట్టించుకోకుండా పురంధేశ్వరి అభిప్రాయాన్నే తీసుకున్నట్లు అర్థమవుతోంది. దీంతో సీనియర్లు ఇంకా రగిలిపోతున్నారు. 3 ఏళ్లుగా విశాఖ అభివృద్ధిలో మమేకమయ్యామని, నిస్వార్థంతో చేసిన తన సేవ వృధా అవ్వదన్న ఆశాభావం జీవీఎల్ వ్యక్తం చేస్తున్నారు. జీవీఎల్ ఫర్ వైజాగ్ అన్నది అది నిరంతర ప్రక్రియ. ప్రజా సేవ, విశాఖ అభివృద్ధి అన్నవి ఒక కమిట్మెంట్తో చేసేవి. సో కాబట్టి త్వరలోనే విశాఖకు వచ్చి మీ అందరినీ కలిసి మీ అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడి భారతీయ జనతా పార్టీ జెండా విశాఖపట్నంలో భవిష్యత్తులో కూడా రెపరెపలాడేలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనందరం ప్రజలకు సేవ చేసే విధంగా ఒక కార్యాచరణని రూపొందించుకుందాం. ఇటు బద్వేల్ సీటు విషయంలోనూ బీజేపీలో అసంతృప్త జ్వాలలు రగులుతున్నాయి. కూటమిలో భాగంగా బద్వేల్ సీటు బీజేపీకి కేటాయించారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రోషన్నకు టికెట్ దాదాపు ఖరారైందన్న టాక్ వస్తోంది. దీంతో బీజేపీ అధిష్టానంపై స్థానిక నేత పరంతల సురేష్ అసహనం వ్యక్తం చేశారు. హిందూ దళితుడు కావాలా లేక దళిత ముసుగులో ఉన్న క్రిస్టియన్ కావాలా అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ చేసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలా జనసేన, టీడీపీ, బీజేపీలో పొత్తు లాభం కంటే నష్టమే చేసిందంటూ ఆశావహులంతా తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. ఓట్ల చీలిక సంగతి దేవుడెరుగు, పార్టీల్లోనే చీలికొచ్చేలా ఉందన్న ఆందోళన అధినేతల్లో మొదలైంది. మరి వీరిని అధినేతలు ఎలా బుజ్జగిస్తారో చూడాలి.